2024న ఏదైతే సూపర్ 6 కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అనౌన్స్ చేశారో అందులో భాగంగా పెన్షన్ ఖచ్చితంగా 4,000 రూపాయలు ప్రతి అర్హుడికి ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మరి ఇప్పుడు రాష్ట్రంలో 64 లక్షల మందికి పైగా 4,000 పెన్షన్ అందుతూ ఉంది. ఇంతకుముందు మేము పెన్షన్ పెంచుతాము, ఇస్తాము, 3,000 ఇస్తాము అని చెప్పి అంతకుముందు నారా చంద్రబాబు గారు పెంచిన 2,000తో 2,000 కలిపిన తర్వాత అప్పుడొక 250 అప్పుడొక 250 పెంచాడే తప్ప చిత్తశుద్ధిగా ఈ 60 ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఆ గొడ్డల పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదు. ఈరోజు వికలాంగులకు కూడా మరి 6,000, 10,000, 15,000 కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ పెన్షన్ 4,000 ఇవ్వటం జరుగుతూ ఉంది. ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. వీళ్ళు ఇలా ఆనందంగా ఉన్నారు అని అంటే దానికి కారణం నారా చంద్రబాబు గారు. ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో సరిగ్గా లేనప్పటికీ కూడా పెన్షన్ మాత్రం ఆపటానికి వీల్లేదు అని చెప్పి నానా తంటాలు పడి మరి ప్రతి నెల ఈ పెన్షన్ కార్యక్రమాన్ని మాత్రం దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చే దానిలో మా ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారు, అలాగే అనుమోల్ ప్రభాకర్ గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు, అట్లాగే సుధా గారు, వీళ్ళందరూ కూడా తమ వంతు కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2024న ఏదైతే సూపర్ 6 కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అనౌన్స్ చేశారో అందులో భాగంగా పెన్షన్ ఖచ్చితంగా 4,000 రూపాయలు ప్రతి అర్హుడికి ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మరి ఇప్పుడు రాష్ట్రంలో 64 లక్షల మందికి పైగా 4,000 పెన్షన్ అందుతూ ఉంది. ఇంతకుముందు మేము పెన్షన్ పెంచుతాము, ఇస్తాము, 3,000 ఇస్తాము అని చెప్పి అంతకుముందు నారా చంద్రబాబు గారు పెంచిన 2,000తో 2,000 కలిపిన తర్వాత అప్పుడొక 250 అప్పుడొక 250 పెంచాడే తప్ప చిత్తశుద్ధిగా ఈ 60 ఏళ్ళు దాటిన ముసలి వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఆ గొడ్డల పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదు. ఈరోజు వికలాంగులకు కూడా మరి 6,000, 10,000, 15,000 కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ పెన్షన్ 4,000 ఇవ్వటం జరుగుతూ ఉంది. ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. వీళ్ళు ఇలా ఆనందంగా ఉన్నారు అని అంటే దానికి కారణం నారా చంద్రబాబు గారు. ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో సరిగ్గా లేనప్పటికీ కూడా పెన్షన్ మాత్రం ఆపటానికి వీల్లేదు అని చెప్పి నానా తంటాలు పడి మరి ప్రతి నెల ఈ పెన్షన్ కార్యక్రమాన్ని మాత్రం దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ అర్హులైన వాళ్ళందరికీ ఇచ్చే దానిలో మా ఎమ్మెల్యే గారు బోడే ప్రసాద్ గారు, అలాగే అనుమోల్ ప్రభాకర్ గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు, అట్లాగే సుధా గారు, వీళ్ళందరూ కూడా తమ వంతు కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.